హెల్లో అండ్ వెల్కమ్. ఒక్కసారి ఊహించుకోండి, వేల సంవత్సరాల క్రితం ఒక నాగరికత, వాళ్ళు కట్టిన నగరాలు ఈరోజు మనం మోడర్న్ ఇంజనీరింగ్కి కూడా సవాలు విసురుతాయి. అటువంటి ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎలా సాధ్యం? సుమారు 4500 ఏళ్ల క్రితం అండర్గ్రౌండ్ డ్రైనేజ్, పక్కా ప్లానింగ్తో నగరాలు కట్టడం. అప్పటికీ టెక్నాలజీ అనేది కూడా లేదు. ఇంతకీ ఆ నాగరికత ఎలా ఉండేది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం హరప్పా ప్రపంచంలోకి వెళ్దాం. సరే, మనం ఈ నగరాల టూర్కి వెళ్లే ముందు అసలు వాటి వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఎందుకంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే ప్రతి నగరం ఒకే బ్లూ ప్రింట్ ఫాలో అయింది. అదే ఇక్కడున్న అసలు మ్యాజిక్. ఆ బ్లూ ప్రింట్లో మనకి ముఖ్యంగా 4 విషయాలు కనిపిస్తాయి. ఫస్ట్, గ్రిడ్ సిస్టమ్. అంటే వీధులన్నీ అచ్చం చెస్బోర్డ్లాగా 90 డిగ్రీల యాంగిల్లో కట్టవుతాయి. రెండోది, నగరాన్ని రెండుగా విడగొట్టడం. ఒకటి ఎత్తులో ఉన్న కోట, రెండోది కింద ఉండే సాధారణ టౌన్. మూడోది, స్టాండర్డైజ్డ్ ఇటుకలు. అన్నీ కూడా 4:2:1 రేషియోలో కాల్చిన ఇటుకలు వాడారు. ఇక నాలుగోది, వాటన్నింటికన్నా అడ్వాన్స్డ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. హరప్పన్ల టెక్నాలజీ ఎంత గొప్పదో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ల టైంలోనే ఉన్న మెసపొటేమియా, ఈజిప్ట్ లాంటి సివిలైజేషన్స్ వాళ్లు మట్టి ఇటుకలే వాడారు. కాని హరప్పన్లు మాత్రం కాల్చిన ఇటుకలు వాడారు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, నీటిని తట్టుకుంటాయి. అందుకే కదా వేల ఏళ్ల తర్వాత కూడా వాళ్ల కట్టడాలు ఇంకా నిలబడి ఉన్నాయి. ఇందాక మనం నగరాన్ని రెండుగా విడగొట్టారని చెప్పుకున్నాం కదా, అందులో ఒకటి సిటిడెల్. సింపుల్గా చెప్పాలంటే ఇది నగరం పశ్చిమ వైపున కొంచెం ఎత్తులో కట్టిన ఒక కోట లాంటిది. పాలకులు, పెద్ద పెద్ద ధాన్యాగారాలు, మహాస్నానవాటిక లాంటి పబ్లిక్ బిల్డింగ్స్ అవన్నీ ఇక్కడే ఉండేవి. సో ఇది వాళ్ల పవర్కి, ప్లానింగ్కి ఒక సింబల్ అన్నమాట. ఓకే, బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో మనకొక ఐడియా వచ్చింది కదా. మరిప్పుడు ఆ ప్లాన్ని శిల్పంలో ఎలా అమలు చేశారో చూద్దాం. కొన్ని ఫేమస్ సిటీస్ టూర్కి వెళ్దాం పదండి. మన టూర్లో ఫస్ట్ స్టాప్ మొహెంజోదారో. సింధీ భాషలో దీనికి మృతుల దిబ్బ అని అర్థం. ఇది సింధూ నాగరికతలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఇంకా చెప్పాలంటే అర్బన్ ప్లానింగ్కి ఒక మాస్టర్ పీస్. మనం ఇందాక మాట్లాడుకున్న హరప్ప బ్లూ ప్రింట్ ఇక్కడ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మొహెంజదారో అనగానే గుర్తొచ్చేది గ్రేట్ బాత్. అదొక ఇంజనీరింగ్ మావెల్. దీని లోతు 2.4 మీటర్స్, అంటే దాదాపు 8 అడుగులు. కాని అసలు విషయం అది కాదు. నీళ్లు లీక్ అవ్వకుండా ఆ కాలంలోనే దాని కింద బిటుమెన్ వాడారు. వరల్డ్లోనే వాటర్ ప్రూఫింగ్కి ఇదే మొట్టమొదటి ఎగ్జాంపుల్ అంటారు. ఇన్క్రెడిబుల్ కదా. నెక్స్ట్ మనం వెళ్లేది హరప్పాకి. అసలు ఈ సివిలైజేషన్కి ఈ పేరే ఈ సిటీ నుంచి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్కవేషన్స్ జరిగింది ఇక్కడే. మొహెంజోదారోలో ఒకే ఒక్క పెద్ద ధాన్యాగారముంటే హరప్పాలో రావి నది ఒడ్డున ఏకంగా 6 పెద్ద ధాన్యాగారాలు, అది ఒకే వరుసలో ఉన్నాయి. వాళ్ల దగ్గర ఎంత అగ్రికల్చరల్ సర్ప్లస్ ఉండేదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గుజరాత్లో ఉన్న ధోలవీరాకి వెళ్దాం. ఇది నీళ్లు తక్కువగా ఉండే ప్రాంతంలో కట్టిన నగరం. మరి నీటిని ఎలా మేనేజ్ చేశారో తెలుసా? వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్ ఇక్కడ అద్భుతంగా కనిపిస్తాయి. ఫస్ట్, వర్షపు నీటిని జాగ్రత్తగా క్యాప్చర్ చేసి, తర్వాత దాన్ని కెనాల్స్, డ్యామ్స్ ద్వారా మళ్లించి, ఫైనల్గా రాళ్లను తులిచి కట్టిన పెద్ద పెద్ద రిజర్వాయర్లలో దాచుకునేవాళ్లు. ఏడాది మొత్తం ఆ నీళ్లే వాళ్లకు ఆధారం. అయితే సింధూ నాగరికత అంటే కేవలం పెద్ద పెద్ద నగరాలే కాదు, కొన్ని స్పెషలైజ్డ్ సిటీస్ కూడా ఉన్నాయి. ట్రేడ్ కోసం కొన్ని, ఇండస్ట్రీస్ కోసం కొన్ని, రిలీజియస్ పర్పస్ కోసం కొన్ని, ఇలా ప్రత్యేకంగా పనిచేశాయి. వాటి సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నగరాల్లో ప్రతిదానికి ఓ స్పెషాలిటీ ఉంది. లోథాలుందనుకోండి, అదొక పోర్ట్ సిటీ. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ ఇక్కడే ఉంది. చన్హుదారో అయితే ఒక ఇండస్ట్రియల్ హబ్. అక్కడ బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీలు చాలా ఫేమస్. ఇక కాళీబంగన్ అగ్రికల్చర్, రిలీజియస్ యాక్టివిటీస్కి సెంటర్. దున్నిన పొలం, ఫైర్ ఆల్టర్స్ అన్నీ ఇక్కడే దొరికాయి. చన్హుదారో గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. ఆల్మోస్ట్ అన్ని హరప్పన్ సిటీస్లో సిటడెల్, అంటే ఆ ఎత్తైన కోట ఉంటుంది కదా. కానీ ఆ సిటడెల్ లేని ఒకే ఒక మేజర్ హరప్పన్ సిటీ చన్హుదారో. ఎందుకలా? దానికి ఆన్సర్ ఇక్కడుంది. అక్కడ కోట ఎందుకు లేదంటే బేసిక్గా అదొక ఫ్యాక్టరీ టౌన్. తవ్వకాల్లో ఏం దొరికాయో చూస్తే మీకే అర్థమవుతుంది. పూసలు తయారు చేసే వర్క్షాప్లు, లిప్స్టిక్ వాడినట్టు ఆధారాలు, సీల్స్ తయారు చేసే టూల్స్, పిల్లల బొమ్మబండ్లు,
ఇంక్ పాట్, ఇలా అన్నీ. అంటే అదొక బిజీ క్రాఫ్ట్ సెంటర్ అన్నమాట. కాళీబంగన్, లోథాల్ ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. కాళీబంగన్లో ప్రపంచంలోనే మొట్టమొదటి దున్నిన పొలం దొరికింది. సో వాళ్ల ఎకానమీ అగ్రికల్చర్ మీద బేస్ అయింది. మరోవైపు లోథాల్లో వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ ఉంది. అంటే వీళ్లది సముద్ర వ్యాపారం. సో ఎకానమీలు వేలువేరు. కానీ ఒక కామన్ పాయింట్ ఉంది. రెండు చోట్ల ఫైర్ ఆల్టర్స్ దొరికాయి. అంటే వాళ్ల మత విశ్వాసాలు మాత్రం కామన్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 4వ సెక్షన్కి వచ్చేసాం. రీసెంట్గా జరిగిన కొన్ని డిస్కవరీలు, అసలు సింధు నాగరికత సైజ్ గురించి, దాని వయసు గురించి మనకు తెలిసిన హిస్టరీనే మార్చేస్తున్నాయి. ఇన్నాళ్ళు మనం మొహెంజోదారోనే అతిపెద్ద హరప్పన్ సిటీ అనుకున్నాం. కానీ ఇప్పుడు కాదు. హర్యానాలో ఉన్న రాఖీగడిలో జరిగిన లేటెస్ట్ తవ్వకాల తర్వాత మొహెంజోదారో కన్నా కూడా ఇదే పెద్ద సైట్ అని ప్రూవ్ అయ్యింది. రాఖీగడిలో దొరికిన అస్థిపంజరాల మీద చేసిన DNA టెస్టులు ఒక సంచలనాన్ని సృష్టించాయి. ఆ రిజల్ట్స్ ఏం చెప్పాయంటే, హరప్పా ప్రజలు సెంట్రల్ ఏషియా నుంచి వలస వచ్చినవాళ్లు కాదు. వాళ్లు 100% ఇక్కడే వాళ్లే, స్థానిక సౌత్ ఏషియన్లే అని తేలింది. దీంతో చాలా పాత థియరీలు పక్కకు వెళ్ళిపోయాయి. రాఖీగడి ఒక్కటే కాదు, హర్యానాలోనే ఉన్న ఇంకో ప్లేస్ భిర్రానా, ఇది మనకున్న అండర్స్టాండింగ్ని ఇంకా మార్చేసింది. ఇప్పటివరకు కనుగొన్న సింధు నగరాల్లో ఇదే అత్యంత పురాతనమైనది అని తేలింది. భిర్రానా ఎంత పాతదో ఈ టైమ్లైన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చూడండి, భిర్రానా క్రీస్తుపూర్వం 7500లో మొదలైంది. అంటే మొహెంజుదారో బాగా ఫేమస్ అవ్వడానికి దాదాపు 5000 ఏళ్ల ముందు. ఈజిప్ట్లో గ్రేట్ పిరమిడ్ కట్టడానికి కూడా 1000 ఏళ్ల ముందే ఈ నగరం ఉండేది. జస్ట్ ఇమాజిన్. సరే, మనం ఈ సివిలైజేషన్ సాధించిన అద్భుతమైన విజయాలన్నీ చూశాం. ఇప్పుడు లాస్ట్ సెక్షన్కొచ్చాం. వాళ్లు మనకు వదిలిపెట్టిన అతిపెద్ద పజిల్ అదేంటో చూద్దాం. ఒక్కసారి వాళ్ల జీనియస్ని గుర్తు చేసుకుందాం. వాళ్ల అర్బన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, వేరే దేశాలతో చేసిన ట్రేడ్ నెట్వర్క్స్, ఇవన్నీ వాళ్ల తెలివికి సాక్ష్యాలు. వాళ్ల నగరాలు, వాళ్ల లైఫ్ స్టైల్ గురించి మనకి చాలా తెలుసు. కాని ఒక్క విషయంలో మాత్రం మనం ఫెయిల్ అయ్యాం. వాళ్ల లిపి. దాన్ని ఇప్పటికీ ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. సుమారు 400కి పైగా గుర్తులున్నాయి. కాని ఆ భాషేంటో, దాని అర్థమేంటో ఇప్పటికీ చరిత్రలోనే ఒక అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అందుకే మన ముందు మిగిలిన ప్రశ్న ఇదే: ఆ అద్భుతమైన ప్రజలు తమ రాతల్లో మనకు ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ల కథలు, వాళ్ల జ్ఞానం అంతా ఆ స్క్రిప్టులో లాక్ అయిపోయింది. ఆ రహస్యం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.